సో వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మనకు రీజనింగ్ లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్లో భాగంగా మనం ఆల్రెడీ సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఉన్నాం. సిట్టింగ్ అరేంజ్మెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇది వెయిటేజ్ ఉన్న పేపర్. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో కూడా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాని కంటిన్యూషన్లోనే భాగంగా ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ వీడియోలో ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్కి కావాల్సిన కంప్లీట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తూ, అంటే ఎన్ని మోడల్స్ ఉంటాయి, దానికి ఎట్లా సాల్వ్ చేయాలి, ఒక్కొక్క మోడల్లో ఉండే లాజిక్స్ ఏంటి, దాంట్లో ఈజీ, మోడరేట్, డిఫికల్ట్ లెవెల్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒక కంప్లీట్గా ఇప్పుడు దీంట్లో అందివ్వడం జరుగుతూ ఉంది. సో ఎట్ ఎనీ కాస్ట్ మీరు దీన్ని కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బేసిక్ ఫండమెంటల్కి సంబంధించిన క్లాస్ కనుక మీరు విన్నట్లయితే సిట్టింగ్ అరేంజ్మెంట్లో మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా చేసే ఛాన్సెస్ ఉంటుంది. అది ఈజీ లెవెలే కానీ, మోడరేట్ లెవెలే కానీ, డిఫికల్ట్ లెవెలే కానీ, మీరు వీడియోని కంప్లీట్గా 1-2 సార్లు ఈ క్లాస్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే మీరు సాల్వ్ చేసేటట్టు ఉంటుంది. సో ఒకసారి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, అయితే ఇక్కడ మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ వచ్చేసి ఎట్లా ఉంటుంది అని అంటే, మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనం డిఫరెంట్ మోడల్స్ ఎట్లా ఉంటాయని దాని మీద అక్కడికి వెళ్ళిపోదాం. ఒకసారి ఇప్పుడు మనం సీటింగ్ అరేంజ్మెంట్కి వెళ్ళిపోదాం. రైట్, అయితే ఇక్కడ ఇప్పుడు మనం చెప్పేది ఏంటి అంటే, దీంట్లో కంప్లీట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. ఓకే, కంప్లీట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చే మోడల్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, మనకు సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి వచ్చే మోడల్ కేటగిరీస్లో మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఒకటి అడ్డు వరుసకి సంబంధించి ఉంటుంది. ఓకే, మీరు స్టేట్ లెవెలే కానీ, సెంట్రల్ లెవెలే కానీ, మీరు ఎట్లాంటి ఎగ్జామ్ రాసినా కూడా అసలు దీనికి సంబంధించిన క్వశ్చన్ లేకుండా అసలు మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. అడ్డు వరుస ఒకటి, తర్వాత నెక్స్ట్ నిలువు వరుసకి సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో బిట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వృత్తాకారం అనొచ్చు. సో వృత్తాకారము, ఓకే, అంటే వృత్తాకారానికి సంబంధించి. నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో చతురస్రాకారం ఇవ్వచ్చు, చతురస్రాకారము. నెక్స్ట్ వచ్చేసి దీర్ఘ చతురస్రాకారం అని ఇట్లా మనకి బిట్ ఇవ్వడం అనేది జరుగుతుంది, దీర్ఘ చతురస్రాకారం. సో ఈ కేటగిరీస్లో మనకు బిట్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామే కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, లేదు అంటే గ్రూప్ డీకి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ, లేదు అంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏది రాసినా కూడా వీటికి సంబంధించిన బిట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అంటే మీరు డైరెక్ట్ చాలామంది అన్ఎంప్లాయ్మెంట్, చాలామంది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు చాలామంది చేసేది ఏంటి అంటే మిస్టేక్, ఇక్కడ కామన్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యేది ఏంటి అంటే డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్తారు. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎవరైనా డైరెక్ట్ ఇప్పుడు ఒక అడ్డు వరుస తీసుకొని అడ్డు వరుసకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది చాలామంది డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు అట్లా ఎప్పుడు కూడా చేయకూడదు. చేస్తే ఏమవుతుంది అంటే, మీరు డైరెక్ట్ అంటే వితౌట్ ఫండమెంటల్ నాలెడ్జ్ మీరు ఎప్పుడైతే డైరెక్ట్ ప్రాబ్లమ్కి వెళ్తారో, సో అప్పుడు మీకు ఏమవుతుంది అంటే, మీరు ఏ ప్రాబ్లం అయితే ప్రాక్టీస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసేటట్టు ఉంటుంది. అంటే అడ్డు వరుసకి సంబంధించిన ప్రైమరీ కాన్సెప్ట్స్ ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించిన ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటి, దీనికి సంబంధించిన కేస్ స్టడీ ఎలా ఉంటుంది అని స్టడీ చేసిన తర్వాత అప్పుడు మీరు డైరెక్ట్ ఏ ప్రాబ్లం అయినా డైరెక్ట్ మీరు సాల్వ్ చేసే ఛాన్సెస్ ఒకటి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత అన్నిటికి సంబంధించిన ఫండమెంటల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వాటికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ అంటే దీన్ని మనం వచ్చేసి కేస్ స్టడీ అంటాం. సో వాటికి సంబంధించిన కేస్ స్టడీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, సో అట్లాంటి కేసెస్లో అప్పుడు మీకు ప్రాబ్లం అనేది ఈజీ అయిపోతుంది. ఒకసారి దీనికి సంబంధించిన వీడియో మనం చూద్దాం. ఇప్పుడు జనరల్గా అంటే మనం డైరెక్ట్ ఇప్పుడు అది అడ్డు వరుస, నిలువు వరుస, వృత్తాకారమా, చతురస్రాకారం అనేది స్టార్ట్ చేయకుండా వీటికి ఇంకొకటి ఏంటంటే, ఇవి స్టార్ట్ చేయడానికి ముందు కూడా ఇంకా బేసిక్ ఫండమెంటల్ అనేది మనకు చాలా అవసరం. సో ఇంకా బేసిక్ ఫండమెంటల్ అనేది మనకు చాలా అవసరం కాబట్టి ఒకసారి చూద్దాం. అయితే సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తులను కొన్ని సందర్భాల్లో వ్యక్తులను ఇవ్వచ్చు, లేదు అంటే కొన్ని వస్తువులను, ఓకే, వ్యక్తులను కానీ, లేదు అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని వస్తువులను కానీ. చాలామంది ఏం చేస్తారు అంటే, మ్యాక్సిమం క్యాండిడేట్స్ జనరల్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే వ్యక్తులను తీసుకుంటా అంటాడు. అట్లా కాకుండా కొన్ని సందర్భాల్లో, అంటే ఈ మధ్యలో రీసెంట్గా ఒక 1 year క్రితం నుంచి కనుక మీరు జనరల్గా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ కానీ, వేరే అదర్ ఏదన్నా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ని కానీ మనం పరిశీలించినట్లయితే, ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఒక్కొక్కసారి ఏం చేశాడు అంటే డైరెక్ట్ పర్సన్స్ని ఇవ్వకుండా కొన్ని సందర్భాల్లో పర్సన్స్ వాళ్ళు క్యారీ చేసే వస్తువులు అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయ్ ఉన్నాడు. ఆ ఎంప్లాయ్ ఏంటంటే ఎక్స్ అనే ఆఫీస్కి డైలీ వెళ్తున్నాడు. ఎక్స్ అనే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు అంటే, అతని యొక్క డైలీ యూసేజ్ కోసం తీసుకెళ్ళి ఒక బ్యాగ్ తీసుకెళ్తున్నాడు. ఆ బ్యాగ్ తీసుకెళ్తున్నప్పుడు అతను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ బ్యాగ్ని ఒక మనకేంటంటే మార్నింగ్ సెషన్లో కుడివైపు పెడుతున్నాడు, ఆఫ్టర్నూన్ సెషన్లో ఎడమ వైపు పెడుతున్నాడు అనే ఇట్లాంటి సంబంధించిన బిట్స్ అనేది ఈ మధ్యలో కొన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్కి సంబంధించిన
దాంట్లో మన ప్రభుత్వ రంగ సంస్థలకు జరిగిన కొన్ని ఎగ్జామ్స్లో కూడా రావడం జరిగింది. అయితే ఏంటంటే డే బై డే మనకు వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా అవుతుంది అంటే కాంపిటీషన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్స్ని కూడా అభ్యర్థులు ఎవరు కూడా మీరు చాలా దాన్ని నెగ్లిజెన్సీగా తీసుకోవద్దు. ఎందుకంటే మనకు కోవిడ్-19తోని చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీసే అనుకుంటే లేదంటే వేరే ఏదైనా కాంట్రాక్ట్ రిలేటెడ్ ఎంప్లాయీస్కి సంబంధించింది కూడా చాలా సమస్యలతోని చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు కొన్ని సంవత్సరాలు జాబ్ చేస్తున్న క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు సడన్గా ఏదైనా నోటిఫికేషన్ వస్తే రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అనాలిసిస్ చేస్తూ మన ఇన్స్పైర్ ఇండియాలో మీకు క్లియర్గా చెప్పేది ఏంటి అంటే ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి ఏదో పాతవి ట్రెడిషనల్ నోట్స్ వాటికి సంబంధించింది ప్రిపేర్ అవ్వకుండా ఇక్కడ మనం తీసుకున్న అనాలిసిస్, ఇప్పుడు మన ఇన్స్పైర్ ఇండియాలో కొంత అనాలిసిస్ టీమ్ ఉంటుంది. ఆ అనాలిసిస్ టీం నుంచి మనం చేసింది ఏంటి అని అంటే క్లియర్గా మనం చెప్పేది ఇంతకుముందు జరిగిన ప్రీవియస్ పేపర్స్ కానీ ఈ మధ్యలో జరిగిన ప్రీవియస్ పేపర్స్ సంబంధించినవి కానీ డిఫరెంట్ స్టేట్లో అవుతున్న ఎగ్జామ్స్కి సంబంధించి కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి సంబంధించి కానీ అవన్నిటిని అనాలిసిస్ చేస్తూ ఒక్కొక్క చాప్టర్ వైజ్ మనం తీసుకున్న బిట్స్ని తీసుకొని ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన ఫండా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతూ ఉంది, ఫండమెంటల్స్. సో ఒకసారి అది విషయం. అయితే కొన్ని సందర్భాల్లో వ్యక్తులను వస్తువులకి సంబంధించి కూడా సో దీంట్లో బిట్ రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు చాలా క్లియర్గా గమనించాల్సి ఉంటుంది అది, రైట్. అయితే వ్యక్తులను వస్తువులను ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో ఏమో డైరెక్ట్ ఒక వ్యక్తులకు సంబంధించి ఇచ్చేది. అంటే ఒక వ్యక్తులు ఇప్పుడు ఒక పర్సన్ వెళ్తున్నప్పుడు ఒక 4 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఒక వృత్తాకారంలో కూర్చున్నారు, లేదు అంటే ఒక అడ్డు వరుస పైన కూర్చున్నారు అనే దానికి సంబంధించిన బిట్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఈ వ్యక్తితో పాటు ఇతను తీసుకెళ్తున్న వస్తువు ఉంది. ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఈ లాజిక్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మధ్యలో ఏ వ్యక్తి దగ్గరైనా కామన్గా ఉండే వస్తువు ఏంటిదంటే మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది కామన్గా. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అని అంటే ఈ మధ్యలో జరిగిన నోటిఫికేషన్స్కి సంబంధించిన ఎగ్జామ్లో నేను సెంట్రల్ లెవెల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. వాటిలో జరిగిన కొన్ని ఎగ్జామ్స్లో వ్యక్తులు మరియు వారికి సంబంధించిన వస్తువుల గురించి కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన బిట్స్ అనేది ఇక్కడ రేజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు. సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇతని దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తువు అవుతుంది, ఎక్స్ అనేది వ్యక్తి అవుతాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు అంటే డైలీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన ఆఫీస్లో టేబుల్ పైన కూర్చున్న తర్వాత ఓకే, సో ఇక్కడ టేబుల్ పైన అతను కూర్చున్న తర్వాత ఇతనికి రైట్ సైడ్ టేబుల్ పైన కూర్చొని ఇతను కనుక సౌత్ డైరెక్షన్లో ఉన్నట్లయితే ఈ పర్సన్కి లెఫ్ట్ సైడ్లో అతను మొబైల్ పెట్టుకుంటున్నాడు అన్నాడు. అంటే ఇతని యొక్క మొబైల్కి ఓకే లెఫ్ట్కి రైట్లో, ఇతని యొక్క మొబైల్కి ఎడమ మరియు కుడికి సంబంధించి ఒకసారి ఎడమకి వెళ్ళి కుడికి వెళ్ళాలన్నట్టు. సో ఇట్లాంటి వాటికి సంబంధించిన బిట్స్ కూడా ఈ మధ్యలో కొన్ని PSUస్లో అడగడం జరిగింది. సో కాబట్టి రేపు వచ్చే మరి SI నోటిఫికేషన్, కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి కూడా చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు ఎనీ కాస్ట్ జాబ్ కొట్టాలని. ఇంతకుముందు లాస్ట్ రిక్రూట్మెంట్లో కూడా దగ్గర దాకా వచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఒకటే పాత పద్ధతిలో కాకుండా అసలు ప్రజెంట్ ఉన్న కరెంట్ సినారియో ఏంటి అనే దానికి తగ్గట్టు కనుక మీరు బిట్స్ని తెలుసుకొని వాటికి సంబంధించిన ప్యాటర్న్ కనుక ప్రిపేర్ అయితే ఎట్ ఎనీ కాస్ట్ చెప్తున్నాను, SI కానిస్టేబుల్స్కి సంబంధించి మీరు ఫిజికల్ టెస్ట్ మీరు చూసుకున్నారు అంటే ఎట్ ఎనీ కాస్ట్ రిటర్న్ టెస్ట్ ఎంత ఫ్రెషర్ అయినా సరే ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ కొట్టచ్చు. ఐఎమ్ వెరీ షూర్ దాట్ పెద్ద మ్యాటర్ కాదు. బట్ అది ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఒక ప్రాపర్ ఛానల్గా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఒక్కసారి చూద్దాం ఇప్పుడు. అయితే ఇది ఎప్పుడైనా ఎలా ఉంటుంది అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి వ్యక్తులను కానీ వస్తువులను కానీ ఒక ప్రాపర్ ఆర్డర్లో పెట్టడాన్నే మనం సీటింగ్ అరేంజ్మెంట్ కింద దీన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సీటింగ్ అరేంజ్మెంట్ అనొచ్చు, లేదు అంటే దీన్నే కొన్ని సందర్భాల్లో ప్లేసింగ్ అరేంజ్మెంట్ అని కూడా మనం బిట్స్ తీసుకోవచ్చు అండి. అభ్యర్థులు అది గమనించాల్సి ఉంటుంది, రైట్. ఇప్పుడు సపోజ్ ఇది ఒక పాయింట్ అన్నట్టు, ఒక పద్ధతిలో అరేంజ్ చేయడం, రైట్. సో వీళ్ళని ఒక పద్ధతిలో అరేంజ్ చేయడం అన్నట్టు, అరేంజ్మెంట్ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో చేసే ప్రాసెస్ అరేంజ్మెంట్ చేసే ప్రాసెస్ని సీటింగ్ అరేంజ్మెంట్ కింద గుర్తించడం జరుగుతుంది. దీన్ని సీటింగ్ అరేంజ్మెంట్ కింద గుర్తించడం అనేది జరుగుతుంది. సో అభ్యర్థులు అది క్లియర్గా గమనించాల్సి ఉంటుంది, రైట్. ఓకే, ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు దీంట్లో ఎప్పుడైనా కూడా మీరు సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన పాయింట్ మనం డిస్కస్ చేసేటప్పుడు అందరూ క్లియర్గా చేయాల్సిన పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఎప్పుడైనా కూడా డైరెక్షన్స్కి సంబంధించిన బిట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మీరు ఇక్కడ ఏం చేయండి అని అంటే డైరెక్షన్స్కి సంబంధించిన డయాగ్రామ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి డైరెక్షన్స్కి సంబంధించి, సో డైరెక్షన్స్కి సంబంధించిన పాయింట్ కూడా ఇక్కడ ఉండాలి. అంటే డైరెక్షన్స్కి
గుర్తించవలను. సో గుర్తించవలను అంటే వ్యక్తి కూర్చున్నప్పుడు మనం డైరెక్షన్స్ని కూడా గుర్తించవలను. రైట్, ఇది ఒక అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. డైరెక్షన్స్ని కూడా గుర్తించాలి. అంటే వ్యక్తి కూర్చున్న స్థానాన్ని బట్టి మనం డైరెక్షన్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం డైరెక్షన్స్కి వెళ్దాం. మనం డైరెక్షన్స్కి వెళ్ళినట్లయితే మనం కంపల్సరీ ఇక్కడ మనకు ఆల్రెడీ డైరెక్షన్స్ అనే టాపిక్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. ఇది వచ్చేసి ఏంటి అంటే ఒకటి దీనికి సంబంధించి తూర్పు, తర్వాత నెక్స్ట్ పడమర, సో ఇది ఉత్తరానికి సంబంధించి అవుతుంది, సో ఇది దక్షిణానికి సంబంధించి అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే సో ఒకటి ఈశాన్యం, తర్వాత నెక్స్ట్ వాయువ్యం, నెక్స్ట్ నైరుతి, నెక్స్ట్ ఆగ్నేయం. సో ఇట్లా మనకి బిట్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ రావచ్చు, అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా నోట్స్ ప్రిపేర్ అయినా, లేదు అంటే ఇంతకుముందు వేరే క్లాసెస్ మీరు విన్నా, అదే సిట్టింగ్ అరేంజ్మెంట్ వేసాడు మళ్ళీ డైరెక్షన్ వేసాడు ఏంటి అనే డౌట్ కూడా మీకు వస్తుంది. ఎందుకనంటే ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసే పాయింట్స్లలో సెంట్రల్ ఎగ్జామ్స్కి సంబంధించిన పాయింట్స్ మీద ప్లస్ సెంట్రల్ డిఫెన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ పిఎస్యూస్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానీ మనం ఇక్కడ ఎందుకు తీసుకున్నాము అంటే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మళ్ళీ మీకు ఈ టాపిక్లో వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఒక వ్యక్తులను కూర్చోబెట్టడమే కాదు, కొన్ని సందర్భాలలో వ్యక్తుల యొక్క వస్తువులకి సంబంధించి కూడా బిట్ అడుగుతాడు. ఇంకొకటి ఏం చేస్తాడు అని అంటే కొన్ని సందర్భాల్లో సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి ఒక 5-6 వస్తువులను ఇచ్చి ఆ వస్తువులని ఒక్కొక్క దగ్గర అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఒక క్రమ పద్ధతికి సంబంధించిన ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సీటింగ్ అరేంజ్మెంట్ అంటే చాలామంది చేసే ప్రాబ్లమ్స్ దేనిపైన ఉంటాయండి, పర్సన్స్ని బేస్ చేసుకునే ఉంటాయి. ఏమనంటే రాము, రవి ఇట్లా అనుకుంటే వెళ్తా అంటారు. సో అట్లా కాకుండా కొన్ని వ్యక్తులు, వాళ్ళకి సంబంధించిన వస్తువులు. లేదు అని అంటే కొన్ని సందర్భాల్లో సీటింగ్ అరేంజ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ ఒక బైక్స్ ఉన్నాయి, ఒక 4-5 బైక్స్, అంటే ఇక్కడ బైక్స్కి సంబంధించి కూడా రావచ్చు. కొన్ని బైకులను పార్క్ చేసే విధానం, మనకు బైకులను పార్క్ చేసే విధానం కూడా దీంట్లోకే వస్తుంది. సో విధానం. తర్వాత ఇంకొకటి ఏంటంటే కార్ పార్కింగ్ కూడా, కార్ పార్కింగ్కి సంబంధించినది కూడా దీంట్లోకే వస్తుంది. ఓకే, కార్ పార్కింగ్ దానికి సంబంధించి కూడా దీంట్లోకే వస్తుంది. ఓకే, ఒకటి బైక్లను పార్క్ చేసే విధానం, నెక్స్ట్ వచ్చేసి కార్ పార్కింగ్ రిలేటెడ్కి సంబంధించి కూడా మనకు దీంట్లోనే రావడం అనేది జరుగుతుంది. అంటే ఏ కార్ని ఏ పొజిషన్లో పార్క్ చేశాడో దానికి ముందున్నది ఏంటిది, వెనకున్నది ఏంటిది, లెఫ్ట్ సైడ్ ఉంది ఏంటి, రైట్ సైడ్ ఉంది ఏంటి, ఓకే దీనికి సంబంధించిన డయాగోనల్ డైరెక్షన్స్లో ఉన్న ఏంటిది అనే దాని మీద సో బిట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకటి వ్యక్తులను లేదా కొన్ని వస్తువులను ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేయడం, తర్వాత వీటిని అరేంజ్ చేసేటప్పుడు మనకు కావాల్సిన డైరెక్షన్స్ కావాలి. ఈ డైరెక్షన్స్తో పాటు బైక్లను పార్క్ చేయడం, కార్ పార్కింగ్. లేదు అంటే కొన్ని సందర్భాల్లో మనం దీనికి సంబంధించిన బిట్ ఎట్లా వచ్చే అవకాశం ఉంటుంది అంటే అభ్యర్థులు చాలా క్లియర్గా గమనించండి. ఇప్పుడు ఎక్కడన్నా ఒక పరేడ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న పరేడ్ కార్డెట్స్ ఏం చేస్తారు అంటే ఒక లైన్ ఆర్డర్లో ఉండడం జరుగుతుంది. సో అది కూడా ఒక పరేడ్కి సంబంధించిన, అంటే గ్రౌండ్ పరేడ్కి సంబంధించిన ఆర్డర్ అనేది కూడా మనకు సీటింగ్ అరేంజ్మెంట్ కిందకే వస్తుంది. సో ఓకే, గ్రౌండ్ పరేడ్కి సంబంధించినది కూడా మనకు దీంట్లో సీటింగ్ అరేంజ్మెంట్లోనే రావడం జరుగుతుంది. సో అభ్యర్థులు అదొకటి కూడా మనకు క్లియర్గా గమనించాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడు అంటే కొన్ని ప్లేసెస్లో క్యూ ఆర్డర్ అంటాడు. క్యూ ఆర్డర్కి సంబంధించింది కూడా దీన్ని క్యూ ఆర్డర్ అని కూడా అనడం జరుగుతుంది. సో క్యూ ఆర్డర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎట్లా ఉంటాయి అనేది కూడా సో మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకటి క్యూ ఆర్డర్ బిట్ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అభ్యర్థులు అదొకటి గమనించాలి. రైట్, సో ఇవి జనరల్గా మనకు కావాల్సిన ప్రైమరీ థింగ్స్. ఇప్పుడు మనం ఒకసారి అడ్డు వరుసకి సంబంధించి వెళ్దాం. సో అడ్డు వరుస ఎట్లా ఉంటుంది అనేది. సో ఇప్పుడు నేను అడ్డు వరుసకి వెళ్తున్నాను. సో అడ్డు వరుసకి సంబంధించిన పాయింట్స్. రైట్, ఓకే. ఇక్కడ అడ్డు వరుస అంటే దీన్ని మనం లీనియర్ ఆర్డర్ అని కూడా అనడం జరుగుతుంది. దీన్నే మనం లీనియర్ ఆర్డర్ లేదా దీన్నే కొన్ని సందర్భాల్లో మనం సో లీనియర్ అరేంజ్మెంట్ అని కూడా అనడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించాలి. రైట్, లీనియర్ ఆర్డర్ లేదు అంటే దీన్నే లీనియర్ అరేంజ్మెంట్ అంటాం. అడ్డు వరుస అంటే
కొన్ని సందర్భాల్లో మనకి ఎట్లా ఇవ్వచ్చు అంటే దీనికి సంబంధించింది ఒక రో మోడల్లో ఉంటుంది అన్నట్టు, ఒక రో విధముగా ఉండడం. సో ఒక రో విధముగా ఉండే విధానాన్ని మనం అడ్డు వరుస అంటామండి. సో అభ్యర్థులు అదొకటి గమనించాల్సి ఉంటుంది. ఓకే, ఒక రో విధంగా ఉండే విధానాన్ని దాన్ని మనం సో అడ్డు వరుస కింద దాన్ని గమనించడం అనేది జరుగుతుంది. సో అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి చూద్దాం. రైట్, ఎందుకు మన ఇన్స్పైర్ ఇండియా క్లాసెస్లో ఎందుకు మీకు ఇంత క్లియర్గా ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం? ఒకవేళ ఇప్పుడు మీకు అది వేరే తీరుగా అనిపించినా క్లాస్ వింటున్నప్పుడు ఎగ్జామ్ రాసిన రోజు ఎట్ ఎనీ కాస్ట్ మీరు రియలైజ్ అవుతారు. ఆ రోజు రియలైజ్ అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు మీరు వెయిట్ చేయాల్సింది. అది వెరీ క్లియర్, ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ దట్. రైట్, సో ఇక్కడ అడ్డు వరుస. ఇప్పుడు అడ్డు వరుసకి సంబంధించిన పాయింట్ని కనుక మనం తీసుకునేటప్పుడు ఇప్పుడు ఒకసారి చాలా బేసిక్ పాయింట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేను ఒక రో ఫార్మాట్ తీసుకున్నాను, రో ఫార్మాట్. సో ఇక్కడ రో ఫార్మాట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే చాలామందికి చూస్తారు ఏముంది అడ్డు వరుస అనగానే ఒక రో గీవాలి, సో దీంట్లో వ్యక్తులను కూర్చోబెట్టాలి, సో వీటికి సంబంధించిన బేసిక్ పాయింట్ ఏముంటుంది అనేది కూడా డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, సో ఇక్కడ అభ్యర్థులు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఒకటే లాజిక్ చెప్తున్నాను మీకు. ఎప్పుడైనా కూడా దీంట్లో మనకి ఎట్లా రావచ్చు అంటే ఒకటి మోడల్ 1, ఇది మోడల్ 1. మోడల్ 1కి సంబంధించి ఏంటి అంటే ఉత్తరము దిశగా, ఉత్తరము వైపునకు. సో ఉత్తరం వైపునకు అనేది ఒకటి. రైట్, ఉత్తరం వైపునకి అంటే వాళ్ళ యొక్క ముఖము ఏ వైపునకు ఉంది అని అంటే ఉత్తరం వైపునకు ఉంది అనేది. సో ఇక్కడ పాయింట్ ఉత్తరం వైపునకి. మరి ఇప్పుడు వీళ్ళు ఉత్తరం వైపున కూర్చున్నారండి. ఉత్తరానికి సంబంధించిన డైరెక్షన్ ఇది. మనం ఆల్రెడీ డైరెక్షన్స్ని కూడా దీంట్లో మీకు చూపివ్వడం జరిగింది. అట్లీస్ట్ మనం బేసిక్ డైరెక్షన్స్ని కూడా గుర్తుపెట్టుకునేటప్పుడు సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటే ఇది తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. రైట్, రీజనింగ్ని ఎప్పుడైనా కూడా ఇంకొకటి నేను అభ్యర్థులకి చాలా క్లియర్గా చెప్పే పాయింట్ ఏంటి అంటే మీరు రీజనింగ్ని ఎప్పుడైనా కూడా ప్యూర్ తెలుగుకి కన్వర్ట్ చేయొద్దండి. ప్యూర్ తెలుగుకి కన్వర్ట్ చేస్తే దాని యొక్క సెంటెన్స్ యొక్క మీనింగ్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఏమనంటే ఇప్పుడు చాలామంది అభ్యర్థులు ఏంటి అంటే తెలుగు అంటారు. ఒక సెంటెన్స్ని చిన్నగా ఒక వర్డ్ ఇంగ్లీష్లో కనబడింది అంటే దాని తెలుగు అనే అవకాశం ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ రాస్తున్నారు అని అంటే జనరల్గా చాలామంది క్యాండిడేట్స్ దానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. కొన్ని రిజర్వేషన్ కేటగిరీలో ఇంటర్మీడియట్ సర్టెన్ ఏజ్ క్రైటీరియాతో కూడా ఎస్ఐకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. రైట్, ఇప్పుడు వేరే అదర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఏదైనా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది. అంటే మినిమం కొంత ప్రైమరీ బేస్ నాలెడ్జ్ అనేది అయితే ఉంటుంది అక్కడ. కాబట్టి నేను క్లియర్గా మీకు చెప్పదలిసేది ఏంటి అంటే కంప్లీట్గా ఒక ఇంగ్లీష్ యొక్క వర్డ్ని రీజనింగ్లో ప్యూర్ తెలుగుకి కన్వర్ట్ చేయకండి. దాని సెంటెన్స్ మీనింగ్ మారే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇక్కడ మోడల్ 1 ఉంటుంది. దీన్ని ఉత్తరం వైపునకు అంటుంది, ఉత్తరం వైపునకి. సో ఇక్కడ అడ్డు వరుస ఉంది. అడ్డు వరుస యొక్క ఫేస్ డైరెక్షన్ వచ్చేసి ఉత్తరం వైపునకు ఉంది. సో ఇక్కడ ఉత్తరం వైపున కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇది అభ్యర్థులకి కుడివైపు అవుతుంది. సో కుడివైపు, ఇది అభ్యర్థులకి కుడివైపు అవుతుంది. సో ఇది వచ్చేసి ఏమవుతుంది అంటే అభ్యర్థులకి ఎడమ వైపు అవుతుంది. ఓకే, ఒకటి కుడివైపు, నెక్స్ట్ వచ్చేసి ఎడమ వైపు అనేది ఇక్కడ బిట్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు అభ్యర్థుల యొక్క ఫేస్ డైరెక్షన్ ఎటుందండి, ఉత్తరం దిశగా ఉంది. ఇప్పుడు ఉత్తరం దిశగా మనం ఇట్లా ఉన్నట్లయితే ఇది కుడివైపు అవుతుంది, ఇది ఎడమ వైపు అవుతుంది. అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఉత్తరం డైరెక్షన్లో ఉన్నట్లయితే ఈ కార్నర్ ఏదైతే ఉంటుందో దీన్ని కుడి చివర అంటాం. సో ఇది కుడి చివర అనేది ఇంపార్టెంట్. ఈ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో సో దీన్ని ఎడమ చివర అంటాం, ఎడమ చివర. ఓకే, కుడి వైపు వేరు, కుడి చివర వేరు. లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఎడమ వైపు వేరు, ఎడమ చివర వేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా క్లియర్గా చెప్పే పాయింట్ ఇక్కడ. ఎడమ చివర వేరు, ఎడమ వైపు వేరు. కుడి చివర వేరు, కుడి వైపు వేరు. కుడి వైపు వేరు, కుడివైపు మొదటి స్థానము వేరు. కుడి వైపు వేరు, కుడివైపు రెండవ స్థానము వేరు. కుడి వైపు వేరు, కుడివైపు రెండవ స్థానానికి ముందు స్థానానికి వెనక స్థానము వేరు. సో లాజిక్ అనేది చాలా వెరీ క్లియర్గా ఉంటుంది అక్కడ, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఇది కుడి చివర, ఇది ఎడమ చివర, ఇది కుడివైపు, ఇది ఎడమ వైపు. ఓకే, ఇది మొత్తాన్ని కుడివైపు అంటాం, ఇది మొత్తాన్ని ఎడమ వైపు అంటాం. ఇది కుడి చివర అవుతుంది, ఇది ఎడమ చివర, ఇది కుడి చివర. ఒకవేళ అభ్యర్థి కనుక ఈ ప్లేస్లో ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అభ్యర్థి స్థానం కనుక అయినట్లయితే, అభ్యర్థి స్థానము అంటే అభ్యర్థి యొక్క పొజిషన్ అయినట్లయితే ఇది రైట్. ఇప్పుడు చూడండి, ఈ ప్లేస్ ఏమవుతుందంటే కుడివైపు మొదటి స్థానం అవుతుంది.
కుడివైపు మొదటి స్థానం. ఓకే, ఇప్పుడు దీన్నే ఒకవేళ ఇదే ఉన్నట్లయితే దీన్ని కుడివైపు రెండవ స్థానం అనొచ్చు, లేదు అంటే కుడివైపు చివరి స్థానం అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఒకవేళ అభ్యర్థి ఇక్కడ ఉన్నాడు, ఈ అడ్డు వరుసలో 5 మంది ఉన్నారు, ఈ అడ్డు వరుసలో 5గురు ఉన్నప్పుడు అభ్యర్థి మధ్యలో కూర్చున్నప్పుడు, ఈ మధ్యలో కూర్చున్నట్లయితే ఇతను ఉత్తర దిశగా ముఖం పెట్టినట్లయితే ఇతనికి ఇది కుడివైపు అవుతుంది, ఇది కుడివైపు మొదటి స్థానం అవుతుంది, ఇది కుడివైపు రెండవ స్థానం అవుతుంది, దీన్నే కుడివైపు చివరి స్థానం అంటాం. సో ఇట్లా బిట్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత ఇది ఏమవుతుంది అంటే దీన్ని కుడివైపు రెండవ స్థానం అని కూడా అనడం జరుగుతుంది. కుడివైపు రెండవ స్థానం, కుడివైపు రెండవ స్థానం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి, ఎడమ వైపు మొదటి స్థానం అవుతుంది. సో ఎడమ వైపు మొదటి స్థానం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని గమనించినట్లయితే ఇది ఎడమ వైపు రెండవ స్థానం అవుతుంది, ఎడమ చివర కూడా అవుతుంది. ఎడమ వైపు రెండవ స్థానం, ఎడమ వైపు రెండవ స్థానము మరియు ఎడమ చివర కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటండి, ఇది మోడల్ 1 కింద కన్సిడర్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఒకటి మనం సెకండ్ మోడల్కి వెళ్దాం. మరి ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు ఉన్నది అడ్డు వరుసలోనే, అడ్డు వరుసలో మనకు సెకండ్ మోడల్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి ఇక్కడ ఈ వీడియోలో పరిశీలించుదాం. ఇది ఏమైందండి, ఇది వెస్ట్. వెస్ట్ అంటే ఏంటిదండి, పడమర. రైట్, ఇప్పుడు నేను మోడల్ 2కి వెళ్తున్నాను. సో మోడల్ 2, ఇప్పుడు మోడల్ 2లో ఉన్నాం. ఈ మోడల్ 2ని కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మోడల్ 2లో వచ్చేసి మోడల్ 2కి సంబంధించిన బిట్ ఎట్లా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీంట్లో ఓకే దక్షిణ దిశలో ఉన్నట్లయితే, దక్షిణ దిశ, సో దక్షిణ దిశలో ఉన్నట్లయితే, సో దక్షిణ దిశలో ఉన్నట్లయితే అన్నాడు. ఒకవేళ వ్యక్తులు దక్షిణ దిశలో ఉన్నట్లయితే అంటే వ్యక్తులు ఏ దిశలో ఉన్నారు ఇప్పుడు, దక్షిణ దిశలో. ఒకవేళ వ్యక్తులు అనేది కనుక మనకు దక్షిణ దిశలో ఉన్నట్లయితే అప్పుడు మనకు ఆన్సర్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. దక్షిణ దిశలో అని అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి వ్యక్తులు. సో వ్యక్తులు దక్షిణ దిశకు అభిముఖంగా, వ్యక్తులు దక్షిణ దిశకు అభిముఖంగా. రైట్, ఒకసారి ఇప్పుడు డయాగ్రామ్ చూద్దాం. ఈ డయాగ్రామ్ని కనుక పరిశీలించినట్లయితే ఇప్పుడు మళ్ళీ సేమ్, ఇప్పుడు మనం ఉన్నది ఏంట్లో అండి, అడ్డు వరుస అనే టాపిక్లో ఉన్నాం. అడ్డు వరుస, అడ్డు వరుసకి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు 1, ఇంకో 2, ఇంకో 3, 4, 5 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏ దిశలో ఉన్నారు, దక్షిణ దిశ అన్నాడు. సో ఇది దక్షిణము, ఇది దక్షిణ దిశలో, దక్షిణ దిశకి అభిముఖంగా ఉన్నాడు. అభిముఖము అంటే ఎదురుగా ఉన్నాడు. ఏ పర్సన్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ టువర్డ్స్ సౌత్ డైరెక్షన్. సౌత్ డైరెక్షన్ అంటే ఒక వ్యక్తి అడ్డు వరుస పైన ఉండి దక్షిణ దిశకి అభిముఖంగా ఉన్నట్లయితే, దక్షిణ దిశని చూస్తున్నట్లయితే, దక్షిణ దిశకి ఎదురుగా ఉన్నట్లయితే, దక్షిణ దిశకి అభిముఖంగా ఉన్నట్లయితే, దక్షిణాన్ని చూస్తూ నిల్చున్నట్లయితే, దక్షిణాన్ని చూస్తూ కూర్చున్నట్లయితే, దక్షిణానికి వెళ్తున్నప్పుడు గమనించిన స్థానాన్ని బట్టి కూర్చున్నట్లయితే అనేది కూడా సో ఇక్కడ బిట్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే అభ్యర్థులు చాలా క్లియర్గా ఇది కంపల్సరీ వ్యక్తులకి కుడివైపు, ఇది మళ్ళీ ఎడమ వైపు అవ్వడం జరుగుతుంది. ఇది కుడివైపు, కుడివైపు స్థానాలు. రైట్, ఇవి ఎడమ వైపు స్థానాలు. రైట్, ఇప్పుడు ఇంకొక లాజిక్ గమనించవచ్చు ఇక్కడ అభ్యర్థులు. ఇంకొక లాజిక్ని కనుక గమనించినట్లయితే చెప్పండి, వ్యక్తి ఎక్కడున్నాడు, ఇక్కడున్నాడు వ్యక్తి. రైట్, ఇప్పుడు వ్యక్తి కూర్చున్నాడు ఇక్కడ. ఈ వ్యక్తి ఏ డైరెక్షన్లో ఉన్నాడు, ఇప్పుడు సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు. వ్యక్తి సౌత్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇది ఎడమ వైపు స్థానం అయినప్పుడు మరి ఇది ఏమవుతుంది, ఎడమ చివరి స్థానము అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎడమ వైపు. సో ఎడమ వైపు చివరి స్థానము, ఎడమ వైపు చివరి స్థానము. రైట్, మరి ఇప్పుడు వ్యక్తిలో కూర్చున్నాడు, ఇతను వచ్చేసి ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ డైరెక్షన్లో ఉన్నాడు. సో ఈ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఏమవుతుంది అంటే ఇది కుడివైపు చివరి స్థానము అవుతుంది.
సో కుడివైపు చివరి స్థానము అనేది ఇక్కడ బిట్ ఇంపార్టెంట్, రైట్. సో అభ్యర్థులు గమనించాలి, కుడివైపు చివరి స్థానం అవుతుంది. కూర్చోండి, ఇక్కడ మోడల్ 2కి వచ్చినాం. ఇప్పుడు ఇంకా అడ్డు వరుసలోనే ఉన్నాం. అడ్డు వరుసలో మోడల్ 2లో మనకు బిట్ ఎట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, దాంట్లో లాజిక్స్ ఏంటి మళ్ళీ కూడా అభ్యర్థులు గమనించండి. ఇప్పుడు ఈ స్థానం ఏమవుతుందండి, ఇది కుడివైపు మొదటి స్థానం అనొచ్చు కదా దీన్ని. ఓకే, గుర్తుపెట్టుకోండి అక్కడ. సో కుడివైపు మొదటి స్థానము అవుతుంది. తర్వాత దీన్ని కుడివైపు చివరి స్థానం అనొచ్చు. లేదు అంటే కొన్ని సందర్భాల్లో మనకు బిట్ ఎట్లా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే దీన్ని కుడివైపు చివరి స్థానం అని కూడా మనం ఇట్లా అనడం జరుగుతుంది, రైట్. ఒకసారి ఇప్పుడు అటు సైడ్ వెళ్దాం. వ్యక్తి దక్షిణ దిశలో ఉన్నాడు. దక్షిణ దిశలో ఉన్నట్లయితే ఇప్పుడు దీన్ని మనం వచ్చేసి ఏంటి అంటే ఎడమ వైపు మొదటి స్థానం అనొచ్చు. ఈ స్థానాన్ని ఎడమ వైపు ఓకే చివరి స్థానం అని కూడా మనం బిట్ కన్సిడర్ చేయొచ్చు. ఇది మోడల్ 2కి సంబంధించిన ప్రాబ్లం రేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మనం అడ్డు వరుసలో మోడల్ 2లో ఉన్నాం. ఒకసారి ఇప్పుడు మనం అడ్డు వరుసలో మనం మోడల్ 3కి సంబంధించిన బిట్ ఎట్లా వస్తుందో ఒకసారి చూద్దాం, రైట్. ఇప్పుడు మనం అడ్డు వరుస మోడల్ 3లో ఉన్నాం. ఇప్పుడు అడ్డు వరుస మోడల్ 3కి సంబంధించిన బిట్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఓకే దీంట్లో వ్యక్తులు ఓకే వ్యక్తులు ఒక ఫోటో కోసం అడ్డు వరుసలో ఉన్నట్లయితే ఓకే వ్యక్తులు ఒక ఫోటో కోసం అడ్డు వరుసలో ఉన్నట్లయితే అని వస్తుంది ఇక్కడ ఛాన్స్. వ్యక్తులు ఒక ఫోటో కోసం ఎక్కడ అడ్డు వరుస, ఇక్కడ ఏమంటున్నాడు మనల్ని ఫోటో కోసం అనే బిట్ జనరేట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో ఫోటో కోసం ఒక వ్యక్తులు ఒక ఫోటో కోసం అడ్డు వరుసలో ఉన్నట్లయితే అన్న బిట్ ఫామ్ అయినప్పుడు సో దీనికి సంబంధించిన డైరెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఇవి ఒకసారి మనం చూద్దాం ఇక్కడ, రైట్. ఫోటో కోసం నిలబడినప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి ఏంటి అంటే రైట్ ఇక్కడ మనం మేజర్గా కన్సిడర్ చేయాల్సింది ఒకటే లాజిక్. దీంట్లో ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో అంటే ఎగ్జామ్ రాస్తున్నది ఎవరు, మీరు. ఎగ్జామ్ రాస్తున్నవారు ఉత్తర దిశకు ఓకే మరియు ఎగ్జామ్ రాస్తున్నవారు ఉత్తర దిశకు మరియు ఫోటో కోసం నిలబడి ఉన్నవారు దక్షిణ దిశకు అభిముఖంగా ఉండవలెను. రైట్ ఉండవలెను. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో అభిముఖంగా ఉండవలెను అనేది సో ఇక్కడ లాజిక్కి సంబంధించిన పాయింట్. అది ఎట్లా ఉండాలట, సో అభిముఖంగా ఉండాలి అనేది ఇక్కడ లాజిక్ క్రైటీరియా, రైట్. తర్వాత ఒకసారి మరి చూద్దాం దానికి సంబంధించిన ఫార్మాట్ ఎట్లా ఉండొచ్చు. ఇప్పుడు అదే మోడల్ 2లో కనుక మనం ఉన్నట్లయితే మోడల్ 3లో ఇప్పుడు చూడండి ఇది ఒక అడ్డు వరుస. ఇప్పుడు అడ్డు వరుస మీద ఒక 5 వ్యక్తులు ఉన్నారు. 5 వ్యక్తులు, ఈ 5 వ్యక్తులు దేనికోసం ఉన్నారండి, ఒక ఫోటో తీసుకోవడానికి ఉన్నారు. ఫోటో తీసుకోవడానికి ఉన్నప్పుడు వీరి యొక్క డైరెక్షన్ వచ్చేసి ఎటు అంటే సో ఇది దక్షిణం వైపుకు ఉంటుంది, దక్షిణం వైపుకి. తర్వాత ఇక్కడ ఎగ్జామ్ రాసే వ్యక్తి అని అంటే మీరు ఇండైరెక్ట్గా వచ్చేసి ఏంటి అంటే మీరు ఫోటోగ్రాఫర్ అన్నట్టు. ఇండైరెక్ట్గా మీరు ఫోటోగ్రాఫర్, మీ యొక్క డైరెక్షన్ వచ్చేసి ఎటు అంటే సో ఉత్తరం వైపు ఉంటుంది, రైట్. దక్షిణం వైపు, ఉత్తరం వైపు. ఇప్పుడు చూడండి దీంట్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు ఇది ఫోటోగ్రాఫర్ ఉన్నాడు. ఇక్కడ ఫోటోగ్రాఫర్కి ఇది ఏమవుతుందండి, ఇది ఫోటోగ్రాఫర్కి అంటే ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇది ఫోటోగ్రాఫర్కి ఎడమ వైపు, ఇది వచ్చేసి ఏంటి అంటే ఫోటోగ్రాఫర్కి కుడివైపు అంటే ఎగ్జామ్ రాసే పర్సన్కి కుడివైపు అవుతుంది, రైట్. ఇక్కడ ఎవరైతే నిలబడి ఉన్నారో ఇది వీళ్ళకి ఏమవుతుంది అని అంటే గుర్తుపెట్టుకోండి కుడివైపు. ఇది ఏమవుతుంది అని అంటే వాళ్ళకి
ఎడమ వైపు అంటాడు, ఎడమ వైపు, రైట్, ఓకేనా, ఎడమ వైపు. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఏమంటామండి దీన్ని మనం, కుడి చివర, కుడి చివర, కుడి చివర అనే వర్డ్ వస్తుంది. ఇది వచ్చేసి ఏంటండి మనకి, సో ఎడమ చివర, ఇది కుడి చివర, ఇది ఎడమ చివర, ఓకే. తర్వాత కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఇంకొకటి చివరలు అంటాడు. సో చివరలు, చివరలు అంటే ఏంటిది అని అంటే, చివరలు అనగా ఎడమ చివర మరియు కుడి చివర, ఎడమ చివర, సో మరియు కుడి చివర, ఎడమ చివర మరియు కుడి చివర, రైట్. వాటిని మనం చివరల కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో చివరలు, చివరలు అంటే ఎడమ చివర మరియు కుడి చివర అన్నట్టు. అంటే ఎప్పుడైనా కూడా ఒక అడ్డు వరుసకి చివరలు ఎక్కడైతే ఉంటాయో వాటిని ఎడమ చివర, అడ్డు చివర, కుడి చివర కింద మనం అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అభ్యర్థి ఒకవేళ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఏమవుతుంది అని అంటే, ఇది వచ్చేసి ఈ వ్యక్తి దక్షిణం వైపున ఉన్నాడు కాబట్టి ఇది ఎడమ వైపు మొదటి స్థానము అవుతుంది. సో ఇది ఏమవుతుందంటే ఎడమ వైపు మొదటి స్థానము. తర్వాత ఇక్కడ కూడా ఏమవుతుందంటే మనకు ఎడమ వైపు చివరి స్థానము అవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు వ్యక్తి దక్షిణ ముఖంలో ఉన్నాడు కాబట్టి దక్షిణ ముఖంలో ఇతను కుడి వైపు మొదటి స్థానం అవుతుంది. సో కుడి వైపు మొదటి స్థానము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది కుడి వైపు చివరి స్థానము అవుతుంది. సో ఇక్కడ కుడి వైపు చివరి స్థానము అన్నట్టు, రైట్. సో అభ్యర్థులు బిట్ ఇట్లా గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మోడల్ 2లో ఉన్నాం. మోడల్ 1 వచ్చేసి ఏంటి, ఉత్తర దిశకాభిముఖంగా. తర్వాత నెక్స్ట్ మోడల్ 2లో వచ్చేసి ఏంటి, దక్షిణ దిశకాభిముఖంగా. తర్వాత మోడల్ 3లో వచ్చేసి ఏంటి, వ్యక్తులు ఒక ఫోటో కోసం అడ్డు వరుసలో నిలబడినట్లయితే, రైట్, ఇదొకటి. తర్వాత నెక్స్ట్ చూద్దాం మళ్ళీ. ఇక్కడ మనం నెక్స్ట్ మోడల్కి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం మోడల్ 4కి వెళ్ళిపోతున్నాం, రైట్. మోడల్ 4, మోడల్ 4 ఎట్లా ఉంటుంది అంటే, అడ్డు వరుసలో ఉన్న వ్యక్తులు, అడ్డు వరుసలో ఉన్న వ్యక్తులు మీకు అభిముఖంగా ఉన్నట్లయితే, మీకు అభిముఖంగా ఉన్నట్లయితే, అడ్డు వరుసలో ఉన్న వ్యక్తులు మీకు అభిముఖంగా ఉన్నట్లయితే, రైట్. అడ్డు వరుసలో ఉన్న వ్యక్తులు ఎప్పుడంట, ఇప్పుడు మీకు అభిముఖంగా. సో అభిముఖము అంటే ఏంటిదంటే ఇక్కడ ఎదురుగా. అడ్డు వరుసలో ఉన్న వ్యక్తులు మీకు అభిముఖంగా ఉన్నట్లయితే, లేదు అంటే ఎదురుగా ఉన్నట్లయితే అనేది సో ఇక్కడ పాయింట్ వస్తుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మీకు అభిముఖంగా అన్నాడు, మీకు అభిముఖంగా అన్నాడు మనకు మోడల్ 4లో, అంటే అడ్డు వరుసకి సంబంధించిన మోడల్ 4లో అడ్డు వరుసలో ఉన్న వ్యక్తులు మీకు అభిముఖంగా ఉన్నట్లయితే అంటే ఒకటే లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో, ఈ క్వశ్చన్ ఎవరైతే చదువుతున్నారో వారికి ఎదురుగా అన్నట్టు, రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ని కనుక మనం పరిశీలించుదాం ఒకసారి. ఇది డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ 5 మంది వ్యక్తులు ఉన్నారు. సో ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈ డైరెక్షన్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఇది మీరు, ఇది ఎవరు, మీరు అన్నట్టు, మీకు అభిముఖంగా. సో ఇది మీరు, ఈ మీరు అంటే ఎగ్జామ్ రాసేవారు. సో ఇక్కడ ఎగ్జామ్ రాసేవారు, రైట్. సో ఇది ఇక్కడ ఉన్న వ్యక్తులు, రైట్. వీళ్ళు ఎదురు ఇక్కడ కూర్చున్న వ్యక్తులు, రైట్. ఇప్పుడు ఇట్లా వస్తుంది అన్నట్టు. వీళ్ళు ఎటు సైడ్ ఉండాలి అంటే ఉత్తరం వైపునకు ఉండాలి. సో ఇతని యొక్క ఫేస్ డైరెక్షన్ ఎటు అంటే ఉత్తరం వైపునకు. ఇటు వచ్చేసి ఏంటిది అంటే ఒకటి సో దక్షిణం వైపు, ఒకటి ఉత్తరం వైపు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో దక్షిణం వైపునకు ఉండాలి, గుర్తుపెట్టుకోండి అక్కడ. ఇప్పుడు ఇది ఏమవుతుంది అని అంటే ఇక్కడ లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఇది మీకు ఏమవుతుంది, ఎడమ వైపు, ఇది మీకు ఎడమ వైపు. ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది మీకు కుడివైపు, ఇది మీకు కుడివైపు, రైట్. ఇది మీకు ఎడమ వైపు, ఇది మీకు కుడివైపు. తర్వాత వీళ్ళు ఇక్కడ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉన్నారు. ఇది ఎగ్జామ్ రాసే వాళ్ళకి వచ్చేసి ఏంటి అంటే
సో దీన్ని కనుక మీరు పరిశీలించినట్లయితే ఇది ఇది కుడివైపు అవుతుంది. ఇది ఎగ్జామ్ రాసే వాళ్ళకి కుడివైపు అవుతుంది, రైట్. ఇది ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఎడమ వైపు అవుతుంది. మళ్ళీ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, రైట్. ఓకే, సో ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ సేమ్ లాజిక్ అండి. ఇదేంటండి సేమ్ లాజిక్ ఇంతకుముందు అప్లై చేసాం. ఫోటో తీసుకోవడానికన్నా మీకు అభిముఖంగా అన్నా సేమ్ బిట్టు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇదేంటిదండి, సో ఇది ఎడమ చివర, ఇది నెక్స్ట్ వచ్చేసి ఏంటిది కుడి చివర, కుడి చివర, రైట్. మళ్ళీ ఇది వచ్చేసి ఏంటి ఎడమ వైపు మొదటి స్థానము. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి అంటే కుడివైపు మొదటి స్థానము. సో ఇట్లా ఇట్లా కూడా మనం బిట్టు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి మోడల్ 4లో. మళ్ళీ ఇదేంటిదండి ఇప్పుడు కుడి చివరి స్థానము, కుడి చివరి స్థానము. నెక్స్ట్ ఇది ఎడమ చివరి స్థానము, కుడి చివరి స్థానము, ఎడమ చివరి స్థానం. వీటికి సంబంధించిన పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో అభ్యర్థులు చాలా క్లియర్గా గమనించాల్సి ఉంటుంది ఇక్కడ. ఇది మోడల్ 4 అంటే అడ్డు వరుసకి సంబంధించిన మోడల్ 4. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మోడల్ 5కి వెళ్దాం. మోడల్ 5కి సంబంధించిన బిట్స్ ఒకసారి చూద్దాం. ఇంకా మనం దేంట్లో ఉన్నామండి, అడ్డు వరుసలోనే ఉన్నాం. ఇంకా మనకు నిలువు వరుస కావాలి, వృత్తాకారం కావాలి, చతురస్రాకారం కావాలి, దీర్ఘచతురస్రాకారం కావాలి. ఇవన్నిటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఫండమెంటల్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం అడ్డు వరుస నుంచి 1 by 1 బిట్ అంటే ఈజీ బిట్ ఏంటిది, మోడరేట్ బిట్ ఏంటిది, డిఫికల్ట్ బిట్ ఏంటిది, ఎస్ఐలో ఏది అడుగుతాడు, కానిస్టేబుల్ ఏంటిది, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఏంటిది, గ్రూప్ డి ఏంటిది, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అడిగేది ఏంటిది, అకార్డింగ్ టు ద లెవెల్ ఆఫ్ డిజిగ్నేషన్ వాటికి సంబంధించిన ఎగ్జామ్లో బిట్ ఎట్లా అడుగుతుంది అనేది ఇవన్నీ మళ్ళీ మనకు ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో మోడల్ 5 ఇప్పుడు మనం 5th మోడల్లో ఉన్నాం. 5th మోడల్లో వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఎట్లా ఇస్తాడు అంటే కొన్ని సందర్భాల్లో 2 అడ్డు వరుసలు ఇస్తాడు. 2 అడ్డు వరుసలు, 2 అడ్డు వరుసలు ఓకే ఒకే దిశకు అభిముఖంగా ఉన్నప్పుడు 2 అడ్డు వరుసలలోని వ్యక్తులు ఒకే వైపునకు అభిముఖముగా ఉన్నట్లయితే, సో అభిముఖంగా ఉన్నట్లయితే అనేది సో ఇక్కడ వర్డ్ ఫామ్ అవుతుంది ఇక్కడ. అంటే 2 అడ్డు వరుసలలోని వ్యక్తులు ఒకే వైపునకు అభిముఖంగా అంటే ఒకే దిక్కున్నట్లయితే, ఒకే దిక్కు ఉండాలి. సో ఒకే వైపునకు అభిముఖంగా అన్నప్పుడు మీరు అభ్యర్థులు చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సాధారణంగా డిఫాల్ట్గా మనం తీసుకోవాల్సింది ఏ డైరెక్షన్ అండి, సో ఉత్తర డైరెక్షన్. సో ఉత్తరమునకు అనేది బిట్ ఇంపార్టెంట్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. అంతే, ఇక మీరు ఎటన్నా తిప్పండి వాళ్ళందరూ ఒక దిక్కు ఉన్నారు కాబట్టి ఏలూరులో ఉండేది అక్కడ. సో దీనికి సంబంధించిన డయాగ్రామ్ చూద్దాం. ఇగో ఇది సో అడ్డు వరుస 1, తర్వాత ఇగో అడ్డు వరుస 2. సో అడ్డు వరుస 1, అడ్డు వరుస 2, 1, 2, 3, 4, 5. మరి అన్నిట్లో 5 ఉంటున్నాయి అని కాదు, జస్ట్ అట్లా సాధారణంగా దీంట్లో బిట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి అంటే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 5 తీసుకోవడం జరుగుతుంది. 1, 2, 3, 4, 5 రైట్స్. ఇప్పుడు వీళ్ళు ఎటున్నారు, ఉత్తరం వైపు. వీళ్ళు కూడా ఎటున్నారు, ఉత్తరం. వీళ్ళు ఉత్తరమే రైట్. వీళ్ళు ఉత్తరమే ఉన్నట్లయితే ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఏమవుతుందంటే వీళ్ళు ఓకే గుర్తుపెట్టుకోండి, ఇది కుడివైపు, ఇది కుడివైపు, ఇది ఎడమ వైపు. ఇప్పుడు ఇదేంటిది కుడివైపు, ఇది వచ్చేసి ఏంటి ఎడమ వైపు. ఓకే, ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఎడమ వైపు మొదటి స్థానము, రైట్. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే కుడివైపు మొదటి స్థానము, చివరి స్థానము, కుడివైపు చివరి స్థానము. ఇది ఎడమ వైపు చివరి స్థానము. సో ఎడమ వైపు చివరి స్థానం. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా తీసుకోండి. సో ఇది కుడివైపు, నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటి ఎడమ వైపు, రైట్. మళ్ళీ ఇది వచ్చేసి ఏంటి ఎడమ వైపు చివరి స్థానము.
ఎడమ చివరి స్థానము. తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటిది ఇక్కడ, సో కుడి చివరి స్థానము. సో ఇట్లా బిట్ ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మోడల్ 5లో. మోడల్ 5లో 2 అడ్డు వరుసలు ఇచ్చి ఆ 2 అడ్డు వరుసలలో ఉన్న వ్యక్తులు ఒకే దిశకు అభిముఖంగా ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన డైరెక్షన్స్ ఈ పాసిబిలిటీస్లో ఉంటాయి. ఇక మనకు అడ్డు వరుసలో ఒకటి లాస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, మనం లాస్ట్ మోడల్ని కనుక మనం పరిశీలించినట్లయితే అడ్డు వరుసలో ఇంకొకటి మనం లాస్ట్ మోడల్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఇక్కడ 6th మోడల్. సో ఇప్పుడు మనం 6th మోడల్లో ఉన్నాం. అడ్డు వరుసకి సంబంధించిన 6th మోడల్కి వెళ్ళిపోతున్నాం మనం. మోడల్ 6. ఈ మోడల్ 6లో వచ్చేసి ఏంటి అంటే, 2 అడ్డు వరుసలు ఉండి ఒక అడ్డు వరుసలో ఉన్న వ్యక్తులు, సో ఒక అడ్డు వరుసలో ఉన్న వ్యక్తులు మరి యొక్క అడ్డు వరుసకి అభిముఖంగా ఉన్నట్లయితే రైట్, 2 అడ్డు వరుసలు ఉండి ఒక అడ్డు వరుసలో ఉన్న వ్యక్తులు మరి ఒక అడ్డు వరుసకి అభిముఖంగా ఉన్నట్లయితే, రైట్, 2 అడ్డు వరుసలు ఉండి ఒక అడ్డు వరుసలో ఉన్న వ్యక్తులు మరి ఒక అడ్డు వరుసకి అభిముఖంగా ఉన్నట్లయితే అనేది. సో ఇక్కడ లాజిక్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఒక్కసారి ఇక్కడ చూడండి. దీంట్లో మనం చూసుకోవాల్సింది ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అక్కడ మెన్షన్ చేస్తారు అడ్డు వరుస 1 ఉత్తరానికి ఉండి అడ్డు వరుస 2 దక్షిణానికి ఉండాలి, అడ్డు వరుస 1 ఉత్తరం దిక్కు, అడ్డు వరుస 2 దక్షిణం దిక్కు అంటే ఇట్లా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. లాజిక్స్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా క్లియర్గా మీరు ఎగ్జామ్లోనే చూసుకోవాల్సి ఉంటుంది అది. దీన్ని నేను ఏమంటున్నాను అంటే, సో అడ్డు వరుస 1 అంటున్నాను, సో ఇది వచ్చేసి ఏంటి అంటే అడ్డు వరుస 2 అంటున్నాను. దీన్ని బట్టి లాజిక్ ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థులు. రైట్, సో 1 2 3 4 5, సో 1 2 3 4 5. రైట్, ఇప్పుడు ఇది అడ్డు వరుస మొదటిలో ఒకది వైపు వీళ్ళు ఇటు, వీళ్ళు ఉత్తరం వైపు, సో వీళ్ళు దక్షిణం వైపు. రైట్, ఒకరు ఉత్తరం వైపు ఉన్నారు, ఒకరు దక్షిణం వైపు ఉన్నారు. ఇది ఏమవుతుంది మొత్తం అని అంటే, ఇదొకటి, సో మళ్ళీ ఇదొకటి, సో ఇదొకటి, ఇది మొత్తం కుడి వైపు అవుతుంది, ఇది మొత్తం సో ఎడమ వైపు అవుతుంది, ఇది దక్షిణం, ఇది కుడి వైపు అవుతుంది, ఇది వచ్చేసి ఏంటంటే ఎడమ వైపు అవుతుంది. రైట్, ఇది వచ్చేసి ఏంటి అంటే ఎడమ చివర అవుతుంది. రైట్, ఇది వచ్చేసి కుడి చివర అవుతుంది. రైట్, ఇది కూడా కుడి చివర అవుతుంది. ఇది వచ్చేసి ఎడమ చివర అవుతుంది. అయితే ఇక్కడ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా అడ్డు వరుసలు ఎదురెదురుగా ఉన్నప్పుడు లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అడ్డు వరుసలు ఎదురెదురుగా ఉన్నప్పుడు మనకు వచ్చే లాజిక్ ఏంటి అని అంటే, మొదటి అడ్డు వరుస కుడి చివర, ఈక్వల్ టు మొదటి అడ్డు వరుస, ఇది మొదటి అడ్డు వరుస 1, మొదటి అడ్డు వరుస కుడి చివర ఈక్వల్ టు రెండవ అడ్డు వరుస కుడి చివర. రైట్, నెక్స్ట్ మొదటి అడ్డు వరుస ఎడమ చివర విచ్ ఈక్వల్ టు రెండవ అడ్డు వరుస, ఓకే, అడ్డు వరుస ఎడమ చివర. సో ఈ లాజిక్ అనేది మనకు ఫ్రేమ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ లాజిక్ని బేస్ చేసుకొని మనం ఇచ్చింది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవచ్చు. సో ఒకసారి ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో అబ్జర్వ్ చేసినట్లయితే ఇగో ఇట్లా సో బిట్ జనరేట్ అవుతుంది. రైట్, సో ఇది లాజిక్ అండి. ఓకే, రైట్, సో ఇది మనకి అడ్డు వరుసకి సంబంధించిన అన్ని రకాల మోడల్స్ ఉండడం జరిగింది. మొత్తం 6 మోడల్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఓకే, రైట్.